మనకి పాకిస్తాన్ కి వార్ అయితే స్టార్ట్ అయింది. మరి మన ఇండియన్ ఆర్మీకి మనం ఏ విధంగా సహాయం చేయగలం? జస్ట్ ఇప్పుడు చెప్పే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఫాలో అవ్వండి. మీరు కూడా మన ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెంబర్ 1, మీ మొబైల్లో లొకేషన్ ఆఫ్ లో పెట్టుకోండి. ఎందుకంటే లొకేషన్ ఆన్ లో ఉంటే శాటిలైట్ తో ఎక్కడ ఎక్కువ మంది మనుషులు ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. సో మొబైల్ లొకేషన్ ఆఫ్ లో పెట్టుకోండి. నెంబర్ 2, మీ వాట్సాప్ కి కానీ, టెలిగ్రామ్ కి కానీ, ఇన్స్టాగ్రామ్ కి కానీ, ఫేస్బుక్ కి కానీ, లేదా నార్మల్ టెక్స్ట్ రూపంలో కానీ ఏవైనా అన్నోన్ నెంబర్స్ నుంచి లింక్స్ వస్తే వాటిపైన క్లిక్ చేయకండి. అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోటోస్ వచ్చినా డౌన్లోడ్ చేయకండి. అన్నోన్ ఫైల్స్ ని కూడా డౌన్లోడ్ చేయకండి. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక ఆయన జస్ట్ ఒక లింక్ పైన క్లిక్ చేస్తేనే ఆయన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది. సో జాగ్రత్త. మన ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయండి, ఇండియన్ గవర్నమెంట్ కి డొనేట్ చేయండి అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైనా డబ్బులు అడిగినా సరే ₹1 కూడా ఇవ్వకండి. నెంబర్ 4, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ పైన క్లిక్ చేసి కింద వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అన్ని ఆన్ లో పెట్టుకోండి. అదే iOS అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే టెస్ట్ అలర్ట్స్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వాట్సాప్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్టోరేజ్ అండ్ డేటా పైన క్లిక్ చేసి ఇలా ఆటో డౌన్లోడ్ మొత్తం ఆఫ్ లో పెట్టుకోండి. అండ్ పబ్లిక్ వైఫైస్ ని అస్సలు యూజ్ చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియాలి కాబట్టి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.